అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. హైదరాబాద్ నగర ప్రజలకు శాపంగా మారుతున్నాయి. మెట్రో ఎగ్జాంపుల్ చెప్పిన మీకు, మన ముచ్చర్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఫార్ములా ఈ కార్ ఇంత మంచి ఈవెంట్ అండి. అది ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఇట్స్ వండర్ఫుల్ ఈవెంట్. ఇక 45 కోట్లకి అసలు మనం ఆ వర్డ్ యూజ్ చేయదు, కానీ నేను ఒకడు మనకు హైదరాబాద్లో ఈ కామన్ యూజ్ కొన్ని వర్డ్స్, మన 45 కోట్ల గురించి నువ్వు కేటీఆర్ గారు వెనక కేసు పెట్టి, అది ఏసీబీ పెట్టి, నానా తంతా పెట్టి, అవ్వ అని ఎంక్వైరీ చేస్తావు అని చెప్పి 45 కోట్లు కట్టినవే పోయినప్పుడు వాళ్ళ అకౌంట్లో పోయిందే డబ్బు. గవర్నమెంట్ ట్రెజరీ నుంచి, హెచ్ఎండి ట్రెజరీ నుంచి వెంట ది అకౌంట్ ఈవెంట్ వాళ్ళ దగ్గర పోయింది. అది అంత మంచి ఈవెంట్, అది దేశం ప్రపంచం అంతా కూడా ఆకర్షించగలిగినామండి. అది ఫార్ములా ఈ కార్ రేస్. అది సో వండర్ఫుల్ ఈవెంట్. హైదరాబాద్ ఇమేజ్ పెంచింది అది. ఇంకా ఇప్పుడు సెకండ్ ఈవెంట్ అయితే ఇంకా బాగుంటుండే. దాని కోపం మీద ద్వేషంతో క్యాన్సిల్ చేసిండు. అది వాళ్ళు వచ్చి కలిసిండ్రు కూడా, ఎవరైతే ఉన్నారో అది కేమ్ దట్ అప్రోచ్ ది గవర్నమెంట్ దట్ ఇట్లా మేము వీఆర్ రెడీ టు గో హెడ్ ది ఈవెంట్ అంటే వీళ్ళు పోలే. మనకు అలా అంటే హైదరాబాద్ సిటీకి ఆయనకి అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డజంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ హైదరాబాద్ సిటీ. ఇండియన్ హైదరాబాద్ సిటీ ఓన్లీ తెలిసిన రియల్ ఎస్టేట్ ఒకటే. వారే చెప్తారు రియల్ ఎస్టేట్ తెలిసినాకని చెప్తారు, రియల్ ఎస్టేట్ ఒకటి తెలుసు అని చెప్తాడు. ఎట్లా డబ్బులు దండుకోవడము, ఈ హైదరాబాద్ ఎవరు లేడు, ఈ హైదరాబాద్ కార్పొరేషన్ ఉండకుండా ఇట్లా టైం పాస్ చేసుకోవచ్చు, మనమే కొట్టేయచ్చు, పర్మిషన్ ఇష్టం ఇచ్చుకోవచ్చు, ఏం చేస్తాడో అనేది ఇలా బయటపడుతుంది. ఇప్పుడు కాకుండా రేపైనా సరే దీని వెనకాల ఉంటే మతలబ్ ఏందో తప్పకుండా బయటపడుతుంది. కాబట్టి హైదరాబాద్ని టోటల్గా ఈరోజు కుక్కలు చింపిన ఇస్తరాకులుగా తయారు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇక ప్రజల యొక్క బాధలు చెప్పుకుందామంటే సరైనటువంటి ఒక మంత్రి లేడు. మంత్రి ద్వారానే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి ఎలెక్ట్ అయినటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్కి ఆ ప్రేమ ఉంటుంది. అరే రేపు పొద్దునే నేను బతకాలా, రేపు పొద్దునే నేను ఇన్నే ఉంటా, నేను ఇక్కడనే నా జీవితం అంతా ఇక్కడనే గడుపుతాను, ఇక్కడనే పొద్దున అనేది. తర్వాత అయితే తిడతారు కదా, అరే నువ్వు తిరిగి అన్యాయం చేసినావు రా హైదరాబాద్ నగరానికి, నువ్వు నీ కాన్స్టిట్యూన్సీకి తప్పు చేసినావు అంటారు కదా. కాబట్టి ఎవరు లేరు ఈరోజు. కాబట్టి ఆ పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరానికి ఉన్నది. బాధాకరమైన విషయం. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ విషయమే కానివ్వండి, ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఒక రివ్యూ లేదు, ఒక ఫ్యూచర్ ఐడియా లేదు. మేము గతంలో అధికారం ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఉన్నప్పుడు హీ యూస్ టు వర్క్ లైక్ మిషన్. అసలు ఎంత బాగా పనిచేస్తుండే వాళ్ళు. ఎవ్రీ వీక్ ది రివ్యూ ఉంటుండే హైదరాబాద్ సిటీ మీద. కొత్త పాపులేషన్ పెరుగుతోంది, కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి, కొత్త పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఏ రకంగా మనకి నెట్వర్క్ పెంచుకోవాలి, ఏ రకంగా కొత్త రోడ్లు వేయాలి, ఏ రకంగా జనాలకు ఇబ్బంది లేకుండా చూడాలి, ఏ రకంగా ట్రాఫిక్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయాలి, ఏ రకంగా వాటర్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ రకంగా ఎలక్ట్రిసిటీ, ప్రతి దానిపైన అవగాహన ఉంటుంది. ఏ పార్ట్ ఆఫ్ ది సిటీ వెనుకబడుతుంది, ఆ సిటీని ఎట్లా మనం పైకి తీసుకురావాలా, ఎంత బాగా పనిచేస్తుండే 10 years నుంచి. ఇదే వర్క్ వండర్ఫుల్. బాగా పనిచేసారు కాబట్టి హైదరాబాద్ అన్ని సీల్ చేసినాం మేము. కాబట్టి అంత డెడికేటెడ్గా, కమిటెడ్గా మాతో దగ్గరగా ఉండి, మాకున్న సమస్యలు అసెంబ్లీలో కానివ్వండి, బయట కానివ్వండి, ఎప్పటికప్పుడు అసలు ముఖ్యమంత్రి పర్యటన పెట్టడానికి మున్సిపల్ శాఖ దగ్గర పెట్టుకుని ఒక్క రివ్యూ లేదు ఇప్పటివరకు. మున్సిపల్ శాఖ దగ్గర పెట్టుకుని హైదరాబాద్ నుంచి ఒక్కరోజు అసెంబ్లీ సమానం చెప్పాడు, ఒక్కరోజు నగరానికి చెందినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడాడు. లేదు ఇవన్నీ. ఇప్పుడు జనరల్ ఎట్లుండాలా, ఒక ముఖ్యమంత్రి ఉంటే రేపు మనం పని చేయించుకోవాలని ఉండాలి. మాకు అసలు ఇంట్రెస్టే పోయింది. అరే ఏమైనా ఇప్పుడు తిట్టుముఖం ఉంటుంది అని చెప్పేసి పోబుతూ కూడా కాదు. వెళ్ళట్లేదా, కలవట్లేదా, అభివృద్ధి నా నియోజకవర్గం దీనికోసం మీరు నిధులు కేటాయించాలి, ఇలాంటి పనులు పెండింగ్లో ఉన్నాయి. జనరల్గా జిహెచ్ఎంసీలో ఏముంటుందంటే మా ఫండే మాకు ఉంటుంది. జిహెచ్ఎంసీ వీ పే ట్యాక్సెస్, వీ గెట్ లాట్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ జిహెచ్ఎంసీ. కాబట్టి జిహెచ్ఎంసీ అంటే జిహెచ్ఎంసీ డిస్టర్బ్ చేయకుండా మంచిగా ఆపనేది మంచిగా అవుతుంది. ఈయన ఖరాబ్ చేస్తున్నాడు దాన్ని, పాడియకు సరిపోతుంది దీన్ని జిహెచ్ఎంసీ. ఓకే. కాబట్టి ఒకటి ఏంటంటే హైదరాబాద్ విషయంలో వారికి సంపూర్ణమైన అవగాహన లేదు. వారికి చెప్పేటోళ్ళు మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్స్ లేరు. కాబట్టి సిటీ 2 సంవత్సరాల నుంచి పూర్తిగా ఇగ్నోర్ చేసినారు. అదంతా కూడా ఇగ్నోర్ చేయబడుతుంది కూడా. భవిష్యత్తులో దాని పరిణామాలు రేపు పొద్దున వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఏం కాదు. గతంలో మీ 10 సంవత్సరాలు చేసినటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా బాగా వెళ్తూ ఉన్నాయి. కొత్త రోడ్ లేదు, ఒక లింక్ రోడ్ లేదు, ఒక ఫ్లైఓవర్ లేదు, ఒక గతం చెప్పినే పోయి ఓపెన్ చేసాడు తప్ప కొత్త ప్లానింగ్ లేదు. ఏమనంటే ఆ మూసీ రివర్ ఫ్రంట్ ఒకటి పెట్టుకుని అదే డిపిఆర్ఆర్ అడగాలి కదా. మూసీ రివర్ ఫ్రంట్ ఒక్కటి చెప్తాడేమని చెప్తా అంటే 4th సిటీ చెప్తాడు. ఉన్న సిటీని ఇగ్నోర్ చేసి 4th సిటీ ఏం చేస్తావు నాయన, మా సిటీతో పట్టించుకో అని చెప్పేసి అంటాను. మెట్రో కూడా గతంలో సెంట్రల్ యూనియన్ బీజేపీ నుంచి కూడా సహకారం లేకున్నా స్టేట్ ఫండ్స్తోని కంపిటీషన్ ముఖ్యమంత్రి మీ దగ్గర కూడా వస్తుంది కదా. లేదు మొన్న యూనియన్ బడ్జెట్ డబ్బులు పెట్టలేదు, ఈయన పైసలు ఏమో చేతులు ఎత్తేసాను. దానిపైన ఫైట్ నడుస్తుంది తప్పకుండా. అది లేదు, అది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అది రోడ్స్, అది ఇది స్టార్ట్ కాలేదు. ఇది ఇంకా
ఒక ఫ్లెక్సీలు అవి బ్యానర్లు అయితే కట్టి ఉంచిండ్రు అప్పుడు. లే అసలు అప్పుడు చేస్తామని చెప్పేసి ప్రపోజలే అంతేది, అప్రూవల్ కూడా కాలేదు. డబ్బులు కావాలని చెప్పేసి షేరింగ్ కింద వెళ్తే వీళ్ళు కిషన్ రెడ్డి గారు ఏమో ఈయన డిపిఆర్ సబ్మిట్ చేయాలంటాడు, ఈయనేమో పైసలు ఇస్తలే అంటాడు. ఎవరు నమ్మలో అర్థం కాని పరిస్థితి లేదు. నీకు సెంటర్తో సమన్వయం ఇప్పటికి 70 సార్లు 60 సార్లు ఢిల్లీ పోయి చేసినావు. నువ్వు కోఆర్డినేట్ చేసుకోవాలి కదా. నీకు ఇది మెట్రో ఇంపార్టెంట్ సబ్జెక్ట్, నార్త్ సిటీకి అవసరం కదా. ఆ మెట్రో విషయంలో కూడా చాలా క్లియర్గా సెంట్రల్ ఏది బాబు చెప్పినా వారే బాబు బీజేపీ చేతులు ఎత్తేస్తుంది, మన సొంత స్వశక్తిత్వం చేసుకోవాలి, పూర్తి చేసుకోవాలని చెప్పి మన సార్ చెప్పినాడు. కానీ పెడిచైనా పెట్టేసి ఇంకా నేను సెంట్రల్ ఎన్నిసార్లు ఢిల్లీ పోతా అంటాడు, ఆ రూపాయి చెప్పులు దొంగలకు చూస్తున్నట్టు ఏమేమో మాట్లాడతాడు ఆయన, అన్నీ అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కానీ మీరు బీజేపీయే కదా కలిసి ఉంది అనే మాట వినిపిస్తోంది. ఒక శరీరాలు వేరు ప్రాణం ఒకటే శామి కవలల్లాగా మీరు కలిసిపోయి ఉన్నారు అనే మాటే కదా ఇప్పుడు సీఎం ప్రతిసారి అదే మాట చెప్తున్నారు. ఆయన ఊహించుకొని మాట్లాడతాడు, ప్లస్ ఊహించుకొని మాట్లాడతాడు. ఆ కల్పితం అంటే ఎప్పుడైనా ఒక స్టోరీ కుక్డప్ చేస్తాడు ఆయన, ఏదో ఒక రకంగా పొలిటికల్గా మాట్లాడాలనే ఉద్దేశంతో. బీజేపీతోని మేము దేశవ్యాప్తంగా ఏ పార్టీలు కలిసినా కలవకుండా మేము ఫైట్ చేసినాం బీజేపీతో. సెకండ్ టర్మ్లో కూడా మేము ఈ ఫాట్ విత్ ద బీజేపీ, మీరు ఇవ్వకుండా వాళ్ళ సహకారం లేకున్నా మేము ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసుకున్నాం ఇక్కడ. కాబట్టి అధికారంలో వచ్చిన తర్వాత ఒక్కొక్క ఎలక్షన్లో పబ్లిక్ మూడ్ ఒకటి ఉంటుంది. నీకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత సహజంగా వాళ్ళు చెప్పినారు, చెప్తుంటే మేము ఢిల్లీ నేషనల్ ఎలక్షన్స్ కాబట్టి కేసీఆర్ సంబంధం లేదు కాబట్టి డివైడ్ అయినారు క్లియర్గా. ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాకు జూబ్లీ ఎలక్షన్స్ వస్తే మేము మా సత్తా చూపెట్టినాం కదా, గ్రామ పంచాయతీలు చూపెట్టినాం కదా. బీజేపీ అనేది మా తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ పార్టీ అండి. బీజేపీకి హ్యాస్ నో స్పేస్ ఇన్ తెలంగాణ స్టేట్, హార్డ్లీ ఇట్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్. బీజేపీకి ఒక సవాల్ కూడా విసిరారు ఆయన నిన్న, మోదీకి అమిత్ షాకి మీకు దమ్ముంటే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసి చూపించండి, మీ సత్తా ఏంటో మాకు తెలుస్తుంది అనే మాట. మనం ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే రేపు పొద్దున ఆశ్చర్యపోని అవసరం లేదు. ఈయన ఈ బీజేపీలో కలిసిన ఆశ్చర్యం అవసరం లేదు. పోతాడు రేపు మాపు ఆడుకుంటాడు. ఆల్రెడీ అంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్లకెళ్ళి మునిగిపోయినావా, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇప్పటికి 3 రాష్ట్రాలే ఉన్నది, ఏమున్న రీజనల్ పార్టీస్తోనే అక్కడ స్ట్రెంత్ ఉంది ఢిల్లీలో తప్ప కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఈయన ఎప్పుడు మూల చదువుకొని ఎప్పుడు బీజేపీలో పోతుండో తెలియని పరిస్థితి. రాజకీయ డైలాగ్ కూడా కొడుతూ ఉండదు తప్ప ఆల్వేస్ వి డెఫర్డ్ విత్ బీజేపీ. మేము చెప్తా ఉన్నాం కదా, మేము 5 సంవత్సరాల అధికారంలో అంటే 10 ఇయర్స్లో లాస్ట్ 5 ఇయర్స్ మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు కదా, నాన్న రకాలు ఇబ్బంది పెట్టినారు కదా. మేము ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాలేదు. నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు, నువ్వు పోయి రోజు ముఖరు వెళ్తున్నావు, మేము కాదు, నువ్వుగా చక్కర్లు కొడుతున్నది పోయి. సో అందుకే జాతీయ స్థాయిలో నేను నమ్మే పరిస్థితి లేదని చెప్తున్నాను. కాంగ్రెస్ నాయకత్వం కూడా ఢిల్లీ స్థాయిలో రేవంత్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితులు లేదు. బీజేపీలో తను కుమ్మక్కైనడినా కాబట్టి ఎప్పటికైనా ప్రమాదం అయినదని చెప్పేసి, అందుకే ఎప్పుడు ప్రధానమంత్రిని కలిసి ఒక్కడు పోటు చూడండి, డిప్యూటీ సీఎం తీసుకునే పోతాడు. ఎందుకంటే నంబర్ కాబట్టి డిప్యూటీ సీఎం వచ్చి పంపిస్తున్నారు. కాబట్టి ఇది ఓపెన్ సీక్రెట్. సరే మేము ఐడియాలజికలీ మేము మా పార్టీ మాది, మేము ఆల్వేస్ వి ఫాట్ విత్ బీజేపీ, ఆల్సో ఫాట్ విత్ కాంగ్రెస్ పార్టీ. ఈ జాతీయ పార్టీలతో ఎప్పుడు రాష్ట్రాలు బాగుపడలేదు. ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు స్ట్రాంగ్ ఉన్నాయి, రాష్ట్రాలు ప్రాస్పర్ అయినాయి, డెవలప్ అయినాయి, ముందుకు పోయినాయి, నేషనల్ జీడిపికి కూడా కాంట్రిబ్యూట్ చేసుకోగలిగిన తప్ప నేషనల్ పార్టీస్ ఎప్పుడు ఢిల్లీలో తమకున్న సీట్ కాపాడుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఎప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు, స్టేట్ ఇంట్రెస్ట్ ఎస్పెషల్లీ అసలు ఉండదు. సో ఒక వివేకానంద్ గౌడ్ గారికి ఒక పర్సనల్ క్వశ్చన్, బాగా చదువుకున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు, వాళ్ళతోనే రెగ్యులర్గా ఉంటారు అని, కాకపోతే కోపం ఎక్కువ మీకు? నాకు కోపం ఏం లేదు అంత అసలు. మరి ఎందుకు పొలిటికల్ డిబేట్లో, లైవ్ డిబేట్లో ఇంకో లీడర్ని ఎందుకు కొట్టారు మీరు? నేను కొట్టలేదు, అది జస్ట్ తోసుకోవడం, కొట్టినట్లు ఏం లేదు. అది జస్ట్ ఆ ఎలక్షన్ మూమెంట్లో ఆ సందర్భంలో అంత ఆవేశం ఎందుకు వచ్చింది? కొంచెం ఫాదర్ గురించి లోపల అది రేజ్ అయింది తప్ప జనరల్ రేజ్ కావాల్సింది కాదు, సందర్భం కాదు. కానీ ఆ మూమెంట్ అట్లా వచ్చింది అంతే. అది ఇట్స్ నాట్ ఫైటింగ్, జస్ట్ ఏమంటారు నువ్వుడు దుబ్బుడైంది అంతే తప్ప ఇది ఏం కాలేదు అక్కడ. అంతా కోపం ఏం జనరల్ ఏం లేదు నాకు. కాదు డిబేట్స్కి అయితే వాస్తవానికి డిబేట్స్ తగ్గించేసిన. డిబేట్స్లో ఏమైపోయిందంటే, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, గతంలో డిబేట్సే బాగా పార్టిసిపేట్ చేస్తాను. 2009 వాయిస్ ఎక్కువ వినిపించేది, 10, 11, 12 వరకు డిబేట్స్ పోతూ ఉండే. కాకపోతే తర్వాత ఏమైందంటే డిబేట్స్లో వ్యక్తిగత దూషణలకు అయిన తర్వాత నాకు ఐ కుడెంట్ యాక్సెప్ట్. నేను చాలా అందుకే ఆపేసిన డిబేట్స్. ఇంతకుముందు రెగ్యులర్గా పోయేవాడిని. తర్వాత ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచి 2-3 ఇష్యూస్ అయిన ఇట్లే, అంటే గొడవ కాలేదు కానీ నేను వేసేంత టీవీలో చూసేంత కోపం ఎందుకు వస్తుంది, నువ్వు ప్రశాంతంగా శాంతిగా ఉంటావు కదా, నవ్వుకుంటుంటావు, కోపం ఎందుకు వస్తుంటే నేను రియలైజ్ చేసుకుని నేను ఐ స్టాప్ మై సెల్ఫ్. అంటే వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు అంటే జనరల్గా ఏమైపోతుందంటే
డిస్కషన్ పోయినప్పుడు కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, రోజు దగ్గర ఉంటాం. పర్సనల్గా అనేసరికి జనరల్గా మనం సహజంగానే ఎవరినైనా సరే, ఎవరిని వ్యక్తిగతంగా సరే మనకు అనుకున్నమైన వ్యక్తి మనకి అది సడన్గా అది రాదు. పర్సనల్గా నువ్వు పొలిటికల్గా మాట్లాడు, సబ్జెక్టుగా మాట్లాడు, ఎంత మాట్లాడు, కానీ తర్వాత డిబేట్స్లో ఏమైపోయిందంటే క్వాలిటీ తగ్గిపోయి డిబేట్స్లలో వ్యక్తిగత దూషణలకి, వ్యక్తిగత దాడులకి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత కొంచెం యాక్సెప్ట్ అవుతలేదు, నాతో అవుతలేదు, ఐ మీన్ కోపం వచ్చేస్తుంది. కాబట్టి మొన్న ఆ డిబేట్లో కూడా మా ఫాదర్ని అనేసరికి నాకు కొంచెం కుడెంట్ టేక్ ఇట్, అందుకే కొంచెం సడన్గా రియాక్ట్ అయిన సందర్భం. ఇంకా అందుకే ఆ డిబేటే బంద్ చేసుకుని అందుకే అప్పటి నుంచి. సో ఇప్పుడు కూల్గా బిందాస్గా నా పని ఏంటి, నేను నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అవి ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటా, అంతేనా? ఎందుకు లైక్ పొలిటికల్ మీడియా అడ్రస్ చేస్తూ ఉంటాం. మీడియా ఆస్క్ ఇన్ క్వశ్చన్ లైక్ దిల్ ఆస్క్ మై ప్రొఫెషనల్ క్వశ్చన్, బట్ నాట్ నువ్వు వ్యక్తిగతంగా దాడి చేయరు కదా. కొన్నిసార్లు అడుగుతారు, కొన్నిసార్లు అడిగినా కూడా మనం దాని సందర్భం బట్టి, సమయం బట్టి మాట్లాడతాం. సో ఎవ్రీథింగ్ ఈ స్కూల్ అట్లా ఏం లేదు. డిబేట్స్కి ఒకటి మాత్రం ఆపేసిన అంతే. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్, బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.